అమృతం కోసం దేవతలు పోరాడుతున్నప్పుడు ప్రపంచాన్ని కాపాడటానికి విషం తాగిన వాడెవరు? ఆయనే పరమశివుడు. ఒకప్పుడు దేవతలు తమ శక్తిని కోల్పోయారు. అమృతం కోసం దేవతలు మరియు అసురులు కలిసి పాల సముద్రాన్ని మదించారు. వాసుకి నాగుడిని తాడుగా, మందర పర్వతాన్ని రాడుగా ఉపయోగించారు. మదనం ప్రారంభమైంది. కానీ అమృతం రాకముందే భయంకరమైన హాలాహల విషం బయటకు వచ్చింది. ఆ విషం ఒక్క చుక్క పడినా మొత్తం సృష్టి నశించేది. భయపడిన దేవతలు శివుడి వద్దకు వెళ్ళి ప్రార్థించారు. ప్రభు, మమ్మల్ని కాపాడండి. శివుడు ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు. ఆ హాలాహల విషాన్ని తన చేతుల్లో తీసుకుని తాగేశాడు. అప్పుడు పార్వతీదేవి విషం కిందికి దిగకుండా శివుడి గొంతును బిగించింది. అలా ఆ విషం ఆయన కంఠంలోనే నిలిచిపోయింది. అందుకే ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది. శివుడికి విషం ఎందుకు తాగాడు? ఎందుకంటే ఆయన పరమాత్మ స్వరూపుడు, సృష్టి స్థితి లయలకు అధిపతి. కానీ దీనికి లోతైన అర్థం కూడా ఉంది. విషం అంటే కేవలం రసాయనం కాదు. మనలోని కోపం, అసూయ, ద్వేషం, అహంకారం కూడా విషమే. శివుడు ఆ విషాన్ని తాగాడు, కానీ దాన్ని హృదయంలోకి దిగనివ్వలేదు. అదే శివతత్వం. శివుడు విషం తాగిన కథ ఒక పురాణ గాథ మాత్రమే. అది ఒక జీవన పాఠం. మనలోని నెగటివిటీని నియంత్రించడం, మనసులోకి దిగనివ్వకపోవడం, అదే నిజమైన నీలకంఠత్వం. హరహర మహాదేవ శంభో శంకర.